హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గా శాండ్మేడ్ డిజైన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ మీరు thumbnail అయితే చూసారు కదండి. మన దగ్గర ఉన్న ఓల్డ్ బ్యాంగిల్స్ని మనం మళ్ళీ రీయూజ్ చేసుకునేలాగా కొత్తగా అయితే డిజైన్ చేసి అయితే చూపిస్తానండి. ఇవన్నీ కూడా నా ఓల్డ్ బ్యాంగిల్స్ అండి. వీటిలో అంటే మనం కొనేటప్పుడు డజను అర డజను కొంటుంటాం. అందులో కొన్ని గాజులు ఏంటంటే మనకి పగిలిపోతూ ఉంటాయి. కొన్ని గాజులు ఏంటంటే కలర్ షేడ్ అయిపోయి చూడడానికి అంత లుక్గా ఉండవని కూడా మనం పక్కన పెట్టేస్తుంటాం. వాటిలో ఇలా రెండు రెండు గాజులు మూడు మూడు గాజులు అయితే మిగిలితే మళ్ళీ వాటిని వేసుకోవడానికి అయితే మనకి అవదు కదండి. అలాంటప్పుడు ఇలా మళ్ళీ కొత్తగా డిజైన్ చేసుకున్నామంటే మళ్ళీ మనం వాటిని మామూలుగా వాడుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్న ఈ రెండు కలర్స్ అయితే యూజ్ చేసుకోవడానికి బాగానే ఉన్నాయని పక్కన అయితే పెట్టేశాను. ఇప్పుడు చూపిస్తున్న రెడ్ కలర్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదండి. ఈరోజు ఈ బ్యాంగిల్స్తోనైతే నేను డిజైన్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ ఈ రెడ్ కలర్ బ్యాంగిల్స్ అయితే టోటల్గా 6 ఉన్నాయండి. నేను 3 బ్యాంగిల్స్ కలిపి 1 బ్యాంగిల్ గాను, అలాగే ఇంకొక 3 బ్యాంగిల్స్ కలిపి 1 బ్యాంగిల్ గాను ప్రిపేర్ చేస్తానండి. వాటిని పక్కకు తీసుకొని మిగతా వాటిని అయితే తీసేసాక మీకు వీడియో అనేది కంటిన్యూ చేస్తానండి. ఈ బ్యాంగిల్స్ అన్నీ తీసేటప్పుడు ఈ వాచ్ అయితే దొరికిందండి. ఇది ఇంచుమించుగా ఒక 7 ఇయర్స్ అయితే అవుతుంది అనుకుంటా. మా చిన్నక్క తిరుపతి నుంచి అయితే తీసుకొచ్చింది. పెట్టుకుంటే లుక్ చాలా బాగుంటుంది. కాకపోతే చాలా రోజుల నుంచి వాడకపోవడం వల్ల కొంచెం కలర్ అనేది డ్యామేజ్ అయిందనమాట. ఇంక ఇవైతే పక్కకు పెట్టేసి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియో అయితే కన్ఫామ్గా మీకు యూజ్ఫుల్గానే ఉంటుందండి. లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా అయితే మనం 3 బ్యాంగిల్స్ని కలిపి ఒక బ్యాంగిల్గా రెడీ చేయాలనుకుంటున్నాం కాబట్టి దానికోసం అయితే ఇక్కడ ఇలా బ్యాంగిల్ పైన గ్లూ అనేది అప్లై చేసుకొని ఇంకో బ్యాంగిల్ని అయితే ఇలా స్టిక్ చేసుకోవాలి. తర్వాత ఆ రెండో బ్యాంగిల్ పైన కూడా మళ్ళీ గ్లూ అనేది అప్లై చేసి మూడో బ్యాంగిల్ కూడా స్టిక్ చేసుకోవాలండి. ఇలా 3 బ్యాంగిల్స్ని కలిపి మనం ఒక బ్యాంగిల్గా అయితే ప్రిపేర్ చేసుకొని దీన్ని డిజైన్ చేసుకుందామండి. ఇలాగే 2 బ్యాంగిల్స్ని కూడా మనం రెడీ చేసేసుకోవాలి కదా. ఇక్కడ ఈ బ్యాంగిల్ అయితే ఇలా స్టిక్ చేసాం కదండి. ఇప్పుడు దీన్ని డ్రైయింగ్ పెట్టి ఇంకో బ్యాంగిల్ కూడా ఇలాగే స్టిక్ చేసుకుందాం. కొంతమందికి అంటే మనం ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ అనేవి ప్లాస్టిక్ బ్యాంగిల్స్తో కూడా చేసుకుంటాం కదండి. కొంతమందికి ప్లాస్టిక్ బ్యాంగిల్స్ వేసుకోవడం కొంచెం సెంటిమెంట్గా ఫీల్ అయ్యే వాళ్ళు ఇలా ట్రై చేయండి. ఈ బ్యాంగిల్స్ డ్రై అయ్యే లోపు అయితే దీనికి మనం థ్రెడ్ని అయితే చుట్టుకోవాలి కదండి. దానికి కావాల్సిన థ్రెడ్ని అయితే ఇక్కడ ఒక ఫ్లాంక్ తీసుకొని ఫ్లాంక్ చుట్టూ ఒక 45 రౌండ్స్ అయితే తీసుకుంటే కరెక్ట్గా అయితే సరిపోతుందండి. ప్లాస్టిక్ బ్యాంగిల్తో సెంటిమెంట్గా ఫీల్ అయ్యే వాళ్ళు ఇలా గ్లాస్ బ్యాంగిల్స్తోనైతే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇవి కూడా చాలా బాగుంటాయి. కాకపోతే ఏంటంటే కొంచెం జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి. కింద పడిందంటే తొందరగా బ్రేక్ అయిపోతాయి కదండి. ఇలా 45 రౌండ్స్ థ్రెడ్ని చుట్టేసుకున్నాకైతే కట్ చేసుకొని చివర్లో అయితే ఇలా గ్లూ అనేది అయితే అప్లై చేసుకోవాలండి. గ్లూ అప్లై చేసుకొని పోగులన్నీ కూడా సమానంగా ఉండేలాగైతే స్టిక్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే దారం పోగులన్నీ కూడా స్టిక్ అయ్యే విధంగా గ్లూతో అయితే మనం స్టిక్ చేసుకోవాలండి. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత మనం బ్యాంగిల్కి ఈ థ్రెడ్ అనేది గమ్ పెట్టుకొని అతికించుకోవాలి. ఇక్కడ నాకు చివర్లో కొంచెం ఎడ్జెస్ కరెక్ట్గా రాలేదు కాబట్టి నేను కొంచెం ముందుకే పెట్టి స్టిక్ చేస్తున్నాను. ఆ ఫ్రంట్ది ఏదైతే ఉందో అది నేను మళ్ళీ అయితే ఇలా కట్ చేసేసుకుంటానండి. మీరు సమానంగా అంటే ముందు కూడా కట్ చేసుకోవచ్చు. ముందు కట్ చేసుకొని తర్వాత కూడా స్టిక్ చేసుకోవచ్చు. మీకు ఎలా పాసిబుల్గా ఉంటే అలా చేసుకోవచ్చు అండి. దీన్ని అయితే ఇలా స్టిక్ చేసేసుకొని మళ్ళీ ఇంకో బ్యాంగిల్ కోసం అయితే మళ్ళీ థ్రెడ్ అనేది 45 రౌండ్స్ చుట్టుకొని దాన్ని కూడా బ్యాంగిల్ పైన అయితే గ్లూ అనేది అంటించుకొని ఈ థ్రెడ్స్ని కూడా ఈ బ్యాంగిల్కి ఇలా స్టిక్ చేసేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టయితే నీట్గా స్టిక్ చేసేసుకోండి. స్టిక్ చేసుకున్నాక ఇప్పుడు ఈ 2 బ్యాంగిల్స్ కూడా డ్రై అవనిచ్చి థ్రెడ్ ర్వాపింగ్ అయితే చేసుకోవాలి. పూర్తిగా డ్రై అయ్యాక మాత్రమే థ్రెడ్ ర్వాపింగ్ అనేది చేసుకోవాలండి. ఇక్కడ చూడండి, గమ్ అయితే పూర్తిగా డ్రై అయిపోయింది కదా. ఇప్పుడైతే బ్యాంగిల్కి నీట్గా అయితే థ్రెడ్ని చుట్టేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా అయితే థ్రెడ్ని
నీట్గా అయితే చుట్టుకోండి. ఈ థ్రెడ్ ర్యాపింగ్ అనేది నీట్గా ఉంటే బ్యాంగిల్ కూడా ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుందండి. ఈ థ్రెడ్ ర్యాపింగ్ గురించి కూడా ఎవరికైనా డీటెయిల్ వీడియో కావాలనుకుంటే ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే కనుక వీడియోని అయితే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే వీడియో మొత్తం చూశాక మీకు బ్యాంగిల్ డిజైన్ ఎలా ఉంది అనేది మాత్రం కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా ఇలాంటి వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయండి. దానికోసమే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా నీట్ ఫినిషింగ్ వచ్చేలాగైతే మొత్తం బ్యాంగిల్ అంతా కూడా లాస్ట్ వరకు ఇలా చుట్టేసుకోవాలండి. ఇక్కడ లాస్ట్లో కొంచెం థ్రెడ్ అయితే ఉంది కదా, కొంచెం ఎక్కువ థ్రెడ్ ఉన్నట్టయితే మనం లాస్ట్ మాత్రమే కొంచెం గ్లూ అనేది అప్లై చేసుకొని డైరెక్ట్ స్టిక్ చేసేసుకోవచ్చు. కానీ ఇక్కడ థ్రెడ్ మరీ షార్ట్గా ఉంది, అంటే దీని బ్యాంగిల్ మొత్తానికి సరిపోతుంది. కాకపోతే ఇక్కడ చుట్టుకోవడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి నేను ఇలా సగంలోనే గ్లూ అనేది అయితే అప్లై చేసి స్టిక్ చేసి చూపిస్తా చూడండి. అంటే మనం ఇక్కడి నుంచే గమ్ అనేది అప్లై చేసుకోవడం వల్ల ఈ దారం పోగులు అనేవి పొరపాటున మనకి చేతిలో జారినా కానీ మనం చుట్టిన థ్రెడ్ అంతా వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి. కాబట్టి ఇలా చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కొంచెం గ్లూ అప్లై చేసి అయితే థ్రెడ్ని అంటించాం కదా, అలాగే మళ్ళీ పై వైపుకి కూడా తిప్పుకొని అక్కడ కూడా ఇలానే వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే ఇలా పై వైపున కూడా గ్లూ అనేది అప్లై చేసుకొని మళ్ళీ ఈ దారం మొత్తం కూడా దాని పైకి వచ్చేలాగైతే స్టిక్ చేసుకోవాలండి. ఇక్కడ ఆల్రెడీ మనం కింద స్టిక్ చేసాం కాబట్టి ఇంకా ఊడిపోతుంది అనేది భయం అయితే ఉండదు. కాబట్టి నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ అతికించుకోవచ్చండి. ఇలా పై వైపున స్టిక్ చేసేసాక మళ్ళీ లోపల వైపుకి కూడా సేమ్ మళ్ళీ ఇలానే గ్లూ అనేది అయితే అప్లై చేసుకొని స్టిక్ చేసేసుకోవాలండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి చిన్న లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. అలానే రీయూజ్ ఐడియా అండ్ ఈ బ్యాంగిల్కి వేసిన డిజైన్ కూడా చూసి ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. ఇంక ఇక్కడ లాస్ట్లో చూడండి చిన్న గ్యాప్ ఉంది, అలాగే కొన్ని దారం పోగులు కూడా ఉన్నాయి కదా, ఈ గ్యాప్లో కూడా గ్లూ అనేది అప్లై చేసి ఈ దారాన్ని అయితే స్టిక్ చేసేసుకోవాలండి. చూడండి, అసలు కొంచెం కూడా దారం అనేది అయితే వేస్ట్ అవ్వకుండా మనకి 45 రౌండ్స్ థ్రెడ్ అయితే ఈ బ్యాంగిల్కి కరెక్ట్గా అయితే సరిపోయింది కదండి. ఫైనల్గా అయితే మనకి థ్రెడ్ చుట్టుకోవడం అనేది అయితే కంప్లీట్ అయిపోయిందండి. థ్రెడ్ని ఎప్పుడు కూడా ఇలా నీట్గా అయితే చుట్టుకోవాలి, అప్పుడు మనం చేసుకున్న డిజైన్ కూడా చాలా నీట్గా అయితే ఉంటుందండి. ఇలానే మొత్తం 2 బ్యాంగిల్స్ అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలండి. ఇక్కడ చూడండి, మనకి 2 బ్యాంగిల్స్కి కూడా థ్రెడ్ చుట్టుకోవడం అయితే అయిపోయింది. ఈ 2 బ్యాంగిల్స్ని కూడా నేను 2 డిఫరెంట్ మోడల్స్లో అయితే కుందన్స్ అనేది స్టిక్ చేస్తానండి. అంటే నాకు ఇవి సింగిల్ బ్యాంగిల్గా యూజ్ చేసుకోవడానికి అయితే నేను ఇప్పుడు డిజైన్ చేసుకుంటున్నానండి. కాబట్టి ఒక బ్యాంగిల్కి ఒకలాను ఇంకో బ్యాంగిల్కి ఇంకొకలాగా అయితే డిజైన్ చేసి చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే బ్యాంగిల్ పైన గ్లూ అనేది అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకున్న గ్లూ పైన అయితే ఇక్కడ నేను పింక్ కలరు ఐ షేప్ కుందన్స్ని ఇలా వీ షేప్లో వచ్చేలాగైతే స్టిక్ చేస్తున్నా చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇలా ఐ షేప్ కుందన్ స్టిక్ చేసిన తర్వాత మళ్ళీ గ్లూ అనేది అయితే అప్లై చేసుకొని ఇక్కడ నేను స్క్వేర్ షేప్ కుందను పింక్ కలర్దే అండి, ఆ కుందన్ అయితే స్టిక్ చేస్తున్నాను. ఇక్కడ వీడియోలో చూస్తున్నట్లయితే మీకు క్లియర్గా ఉంటుందండి. పైన 2 ఐ షేప్ కుందన్స్ని వీ షేప్లో స్టిక్ చేసుకొని దాని కింద మళ్ళీ స్క్వేర్ షేప్ కుందన్ ఒకటి స్టిక్ చేసుకోవాలండి. దాని తర్వాత మళ్ళీ అలానే గ్లూ అనేది అయితే అప్లై చేసుకొని ఐ షేప్ కుందన్స్ని 2 స్క్వేర్ షేప్ కుందన్ ఒకటి అదే ప్యాటర్న్లో స్టిక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి లాస్ట్ వరకు కూడా.
ఇక్కడ మనం 2 బ్యాంగిల్స్ని మేక్ చేస్తున్నాం. అలాగే ఈ వీడియోలోనే థ్రెడ్ ర్యాపింగ్ కూడా ఉండడం వల్ల వీడియో అయితే కొంచెం లెంతీగా ఉంటుందండి. కానీ వీడియో మాత్రం మీకు ఖచ్చితంగా యూజ్ఫుల్గానే ఉంటుంది. లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే వీడియో నచ్చితే కనుక వీడియోకి చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా సేమ్ ఇదే ప్యాటర్న్ అయితే మొత్తం లాస్ట్ వరకు కూడా కంప్లీట్ చేసుకోవాలండి. తర్వాత ఈ వి షేప్లో అంటించిన ఐ షేప్ కుందన్స్ ఉన్నాయి కదండి, వాటిపైన అయితే మళ్ళీ ఇంకొక కుందన్ అయితే మనం ఇక్కడ స్టిక్ చేస్తాము. దానికోసం కూడా ఇక్కడ మనం గ్లూ అనేది అయితే అప్లై చేసుకొని ఈ అప్లై చేసిన గ్లూ పైన అయితే ఇక్కడ నేను గ్రీన్ కలర్ ఐ షేప్ కుందన్స్ని అయితే 3D డిజైన్లో స్టిక్ చేస్తున్నానండి. ఇక్కడ మనం గ్లూ అనేది ఫ్యాబ్రిక్ గ్లూ వాడినా పర్వాలేదు, లేదంటే B7000 గ్లూని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ B7000 గ్లూ అనేది అయితే కుందన్ బాగా స్టిక్ అవుతుందండి. అంటే ఇక్కడ మనం కుందన్ పైన కుందన్ స్టిక్ చేయడానికి అయితే B7000 గ్లూ అనేది అవసరం అండి. కానీ డైరెక్ట్ థ్రెడ్ మీద స్టిక్ చేయాలంటే కనుక మనకి ఫ్యాబ్రిక్ గ్లూ అనేది అయితే సరిపోతుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం బ్యాంగిల్ అయితే ఇదే ప్యాటర్న్లో అయితే ఉంటుందండి లాస్ట్ వరకు కూడాను. మొత్తం బ్యాంగిల్ అంతా కూడా ఐ షేప్ కుందన్స్ అండ్ స్క్వేర్ షేప్ కుందన్స్ ఇలా లోటస్ డిజైన్తోనైతే వస్తుందండి. ఇక్కడ లాస్ట్లో అయితే చూడండి, మనం లోటస్ సేమ్ పొజిషన్లో పెడితే కనుక మళ్ళీ మనకి స్క్వేర్ షేప్ పెట్టడానికి లేదు. అందువల్ల దాన్ని ఇలా రివర్స్లోను లోటస్కి ఆపోజిట్లో అయితే స్టిక్ చేస్తున్నా చూడండి. ఇలా స్టిక్ చేసుకుంటే ఫినిషింగ్ లాస్ట్ కూడా నీట్గా అయితే ఉంటుందండి. ఇప్పుడు ఇలా స్టిక్ చేసేసుకున్న తర్వాత ఈ పైన మనం గ్రీన్ కలర్ కుందన్స్ని అయితే స్టిక్ చేసుకోవడానికి ఇలా B7000 గ్లూ అనేది అప్లై చేసుకొని లాస్ట్ వరకు కూడా గ్రీన్ కలర్ కుందన్స్ని లోటస్ ఫామ్ అయ్యేలా అయితే స్టిక్ చేసేసుకోవాలండి. ఇలా గ్లూ అనేది అయితే అప్లై చేసేసుకొని వీటిపైన అయితే గ్రీన్ కలర్ ఐ షేప్ కుందన్స్ని 1 by 1 అయితే లాస్ట్ వరకు కూడా స్టిక్ చేసేసుకోవాలండి. ఇంతేనండి, ఈ బ్యాంగిల్ అయితే ఈ గ్రీన్ కలర్ కుందన్స్ అనేది స్టిక్ చేసుకుంటే కంప్లీట్ అయిపోయినట్టేనండి. వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి చిన్న లైక్ ఇచ్చి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరెన్నో యూజ్ఫుల్ వీడియోస్ కోసం అయితే దుర్గా హ్యాండ్మేడ్ డిజైన్స్ని ఫాలో అవుతూనే ఉండండి. ఇలా మీకు నచ్చే డిజైన్స్ మన ఛానల్లో ఇంకా పోస్ట్ చేస్తూనే ఉంటానండి. అలాగే ఇంకా అక్కడ మనకి బ్యాంగిల్ అయితే లాస్ట్ వరకు అయిపోయింది చూడండి. ఇంక ఈ లాస్ట్ కుందన్ అనేది స్టిక్ చేస్తే ఈ బ్యాంగిల్ మనకి ఇక్కడ రెడీ అయిపోయినట్టే. ఫైనల్ లుక్ అయితే చూసేయండి. ఫైనల్ లుక్ అయితే ఇదండి, చూడండి. చాలా నీట్ ఫినిషింగ్ వచ్చింది. థ్రెడ్ ర్యాపింగ్ కూడా, అలాగే డిజైన్ కూడా చాలా బాగుంది కదండి. పనికిరాని గాజులతో ఇలా మనకి మళ్ళీ యూజ్ అయ్యేటట్టుగా అయితే చక్కగా రీయూజ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకొక డిజైన్ అయితే వేసి చూపిస్తున్నా చూడండి. దీనికోసం కూడా ఫస్ట్ అయితే మనకి బ్యాంగిల్ పైన గ్లూ అనేది అయితే అప్లై చేసుకొని ఇక్కడ గ్రీన్ కలర్ ఐ షేప్ కుందన్స్ని ఇలా V షేప్లో స్టిక్ చేసుకోవాలండి. దాని తర్వాత 3 mm రౌండ్ షేప్ కుందన్స్, అవి కూడా గ్రీన్ కలర్ వేయండి. 4 కుందన్స్ అయితే ఫస్ట్ ఒక కుందన్ స్టిక్ చేసుకుని దాని తర్వాత 2 కుందన్స్, దాని తర్వాత ఒక కుందను, ఇలా మొత్తం 4 కుందన్స్ని వీడియోలో చూపిస్తున్నట్లయితే స్టిక్ చేసుకోవాలండి. స్క్వేర్ షేప్ ఫామ్ అయ్యేలాగా అయితే ఈ బ్యాంగిల్ అయితే లాస్ట్ వరకు కూడా ఇలాగే ఐ షేప్ కుందన్స్ 2, అలాగే 3 mm రౌండ్ షేప్ కుందన్స్ ఒక 4 స్క్వేర్ షేప్లో వచ్చేలాగైతే లాస్ట్ వరకు కూడా ఇలా ఇదే ప్యాటర్న్తో లాస్ట్ వరకు కూడా స్టిక్ చేసేసుకోవాలండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి, 1 by 1 2 ఐ షేప్ కుందన్స్ని V షేప్లో స్టిక్ చేస్తాం. దాని తర్వాత 3 mm రౌండ్ షేప్ కుందన్స్ని స్క్వేర్ షేప్లో వచ్చేలాగైతే స్టిక్ చేసుకుంటామండి. ఇదే ఈ బ్యాంగిల్ ప్యాటర్న్. దీనిపైన మళ్ళీ 3D డిజైన్ వచ్చేలాగైతే ఈ గ్రీన్ కలర్ కుందన్స్ పైన
ఇంకొక కొందరిని అయితే స్టిక్ చేస్తామండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక్కడ ఈ వీడియోలో మనం 2 డిజైన్స్ని కలిపి ఒకే వీడియోలో చూపిస్తున్నాం కాబట్టి వీడియో అయితే కొంచెం లెంతీగానే ఉంటుందండి. కానీ మీకు ఇది యూజ్ఫుల్ వీడియోగానే ఉంటుంది. ఖచ్చితంగా మీకైతే యూజ్ అవుతుంది. లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకు ఈ డిజైన్ కూడా నచ్చుతుందండి. ఈ డిజైన్స్ మీకు నచ్చినట్లయితే కనుక వీడియోకి ఖచ్చితంగా చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే మీకు ఇందులో ఏ డిజైన్ నచ్చింది అనేది కూడా కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదండి, ఇక్కడ వరకు అయితే మనం ఫస్ట్ లైన్ అనేది అయితే కొంచెం స్టిక్ చేయడం అయితే అయిపోయిందండి. ఇప్పుడు వీటిపైన మనం మళ్ళీ వేరే కొందన్స్ని అయితే స్టిక్ చేయాలి కాబట్టి దానికోసం అయితే వీడియోలో చూపిస్తున్నట్టుగా B7000 గ్లూని అయితే ఇక్కడ V షేప్లో స్టిక్ చేసిన ఐ షేప్ కొందన్స్, అలాగే 3mm రౌండ్ షేప్ కొందన్స్ పైన కూడా గ్లూ అనేది అయితే అప్లై చేసుకోవాలండి. ఇలా కొంతవరకు గ్లూని అయితే అప్లై చేసేసుకోవాలండి. ఇలా అప్లై చేసుకున్న వాటిపైన అయితే ఇప్పుడు మళ్ళీ మనం వేరే కొందన్స్ని అయితే స్టిక్ చేసుకోవాలి కదండి. వాటి కోసం అయితే ఇప్పుడు ఫస్ట్ నేను V షేప్లో ఉన్న ఐ షేప్ కుందన్స్ పైన ఇలా పింక్ కలర్ ఐ షేప్ కుందన్ అయితే స్టిక్ చేస్తున్నానండి. తర్వాత అయితే ఇక్కడ 3mm రౌండ్ షేప్ కుందన్స్ ఉన్నాయి కదండి, వాటిపైన అయితే మళ్ళీ 3mm రౌండ్ షేప్ కుందన్ని స్టిక్ చేస్తున్నానండి. ఇలానే బ్యాంగిల్ అంతా కూడా మనం ఐ షేప్ కుందన్స్ అంటించిన దగ్గర మళ్ళీ పింక్ కలర్ ఐ షేప్ కుందన్ స్టిక్ చేసుకోవాలి. అలాగే రౌండ్ షేప్ కుందన్స్ అంటించిన దగ్గర మళ్ళీ 3mm రౌండ్ షేప్ కుందన్ని స్టిక్ చేసుకోవాలండి. లాస్ట్ వరకు కూడా అలానే కుందన్స్ని అయితే స్టిక్ చేసేసుకోవాలండి. ఫైనల్ లుక్ అయితే చూపిస్తా చూడండి. అలాగే మీకు ఈ రెండిట్లో ఏ డిజైన్ బాగా నచ్చింది అనేది అయితే మాత్రం కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే మరెన్నో యూజ్ఫుల్ వీడియోస్ కోసం దుర్గా హ్యాండ్మేడ్ డిజైన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి. మీ దగ్గర ఏమైనా గోల్డ్ బ్యాంగిల్స్ ఉంటే అవి పడేసుకోకుండా వాటిని మళ్ళీ ఇలా కొత్త లుక్ అయితే క్రియేట్ చేసుకొని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చండి. అలాగే మన దుర్గా హ్యాండ్మేడ్ డిజైన్స్లో మేము కూడా మీకు నచ్చిన డిజైన్స్లో, నచ్చిన ప్యాటర్న్లో, నచ్చిన కలర్లో అయితే కస్టమైజేషన్ అయితే చేసిస్తామండి. కస్టమైజేషన్ కోసం అయితే డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ నెంబర్ అయితే ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాట్సాప్ చేసేయండి. మీకు నచ్చిన డిజైన్ని డిజైన్ చేసి అయితే ఇస్తాము. ఫైనల్గా అయితే ఈ బ్యాంగిల్ కూడా మేకింగ్ అనేది అయితే కంప్లీట్ అయిపోయిందండి. చూడండి ఫైనల్ లుక్ అనేది అయితే ఇలా ఉంది. ఇది ఇప్పుడు చేసింది, ఇది ఫస్ట్ బ్యాంగిల్. చూడండి 2 బ్యాంగిల్స్ కూడా మొత్తం గ్లూ అంతా కూడా డ్రై అయిపోయిన తర్వాత మీకైతే చూపిస్తున్నాను, క్లియర్గా ఉంటుందని. వీటిని అయితే నేను సింగిల్ బ్యాంగిల్స్లో అయితే వేసుకోవడానికని ఒక్కొక్క డిజైను ఒక్కొక్క బ్యాంగిల్ మాత్రమే నేను రెడీ చేసుకున్నానండి. ఇంతేనండి వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ ఇవ్వండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.